సార్ ఇప్పుడు లిక్కర్ గురించి మాట్లాడగానే ప్రభుత్వం గురించి ఆదాయం ఎక్కడని మీరు క్వెషన్ చేశారు కదా! అదే మీలాంటోళ్ళు ఒకళ్ళు క్వెషన్ చేశారు. లిక్కర్ గురించి వాళ్ళేం చెప్పారంటే, టెండర్‌లు అనేది ఏదైతే 2,00,000 ఏదైతే టెండరో అది నాన్ రిఫండబుల్. అది నాన్ రి అది 2,00,000 అలాగే వస్తున్నాయి కదా! ఇంకోటేంటంటే 55,00,000 నుంచి 85,00,000 దాకా ఏదైతే లైసెన్స్ ఏదైతే ఉన్నాయో అది కూడా ఒక అది కూడా ఒక గవర్నమెంట్‌కి డబ్బులొస్తాయి కదా! అన్నట్టుగా వాళ్ళు కూడా చెప్తున్నారు. శభాష్ 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 బాగా చెప్పావు. హ్మ్. దానికే మనకు చిన్నప్పుడు బంగారు బాతుకోటి కథ చెప్పారు. బంగారు బాతుగుడ్లు రోజుకు అది బంగారం గుడ్డు పెడుతుంటే ఒకేసారి పేక్ కోసేస్తే హ్మ్. ఆ రోజు కోడికూర బాగానే ఉంటుంది, బట్ బంగారం గుడ్డేది? ఇది ప్రశ్న. ఇక్కడ మీరు గమనిస్తే నిజంగా ఆదాయ వనరులు ఈ టెండర్ల రూపంలో రాష్ట్ర ఖజానాకి ఎంత వచ్చాయి, 5 ఏళ్ళు బట్టి లిక్కర్ పాలసీ ప్రకారం గత ప్రభుత్వంకి ఎంత వచ్చిందో కంపారిజన్ ఇవ్వమండి. మూడో విషయం దీంట్లో, ఇవాళ మీరు జీతభత్యాలకి ఇవన్నీ లోకల్ లాజిస్టిక్స్కి ఉపయోగపడ్డాయి లేదా గత ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలో ఉపయోగపడుతున్నాయి చూసుకోమనండి. అంటే సంపద సృష్టిస్తామంటున్నారు ఎలా కదా! ఎలా ఎలా సంపద సృష్టించడానికి నీకు ప్రభుత్వంకి నీకు ఉద్యోగం చేస్తున్నావయ్యా నువ్వు. నేను ఉద్యోగం రాజీనామా చేసి సంపద సృష్టిస్తానని బైరాగల గడ్డాలు పెంచుకుని తపస్సు కూర్చున్నావు అనుకో, ఎక్కడి నుంచి సృష్టిస్తావు సంపద? ఆదాయ వనరు ఉన్నదానికి గండి కొట్టుకుని దాన్ని ఇంప్రూవ్డ్ వెర్షన్ ఏంటన్నది చెప్తున్నాను కదా. ఇప్పుడు నీకు నేను నా గత విశ్లేషణలో చెప్పిన ఇదే ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాలని ఈ ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ఒక హోంగార్డ్ డిపార్ట్మెంట్లో ఇంక్లూడ్ చేశారు అనుకోండి దాంట్లో ఎక్సైజ్ శాఖకి, ఏముంది అతనికి ఎంప్లాయ్మెంటే కదా. లిక్కర్ షాప్లో 2 హోంగార్డుల స్థాయిలో వాళ్ళ పర్యవేక్షణలో నడుస్తుంది అనుకోండి సార్ అబ్కారీ వ్యవస్థ. జవాబుదారితనం ఉంటుందా ఉండదా? గాంధీ జయంతి రోజు లెక్కర్ ఇవాళ దొరకదు ఆంధ్రప్రదేశ్లో అంటే క్లోజే కదా. ఆడు జేబులో పెట్టుకున్నాడు పోలీసు వాడు అమ్ముతాడా? సార్ ఇదే లిక్కర్ గత ప్రభుత్వంలో గవర్నమెంట్ నడిపించింది సార్. అక్కడ ఏదైతే కొన్ని 3,000 చిల్లర ఏదైతే వైన్స్ ఉన్నాయో, లోపల పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వాళ్ళందరూ రోడ్డు మీద పడినట్టే కదా! ఇదే విషయము వాళ్ళ అనుకూల ఎవరైతే వర్గాలు వాళ్ళని అడిగితే, సరే రోడ్డు మీద పడ్డాయని మీరు అంటున్నారు. అదే 330 ఏదైతే మేము టెండర్‌లకు పిలిచామో, ఆ షాప్‌లో వస్తాయి మళ్ళీ. అందులో కూడా వీళ్ళని అందులో యాడ్ చేసుకుంటాం అన్నట్టు చెప్తున్నారు. కాదు సార్, అది అబ్కారీ వ్యవస్థ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఎవరో డైలీ మాస్టర్స్ పెట్టారు వాళ్ళు ఏదైనా ఈ రోజు వచ్చినా ఆవిడ పల్లె అందే పనులు చేస్తాడు. ఇప్పుడు తాపీ మేస్త్రి పని ఉంటుంది, అటు వెళ్ళి గవర్నర్ జనరల్ ఉద్యోగం చేయడు కదా, ఆ పని అదే చేసుకుంటాడు. అలాగే ఎవరి పని వాళ్ళు చేయడానికి వాళ్ళు ఉన్నారు. ఇది ప్రభుత్వం, నేను అదే చెప్తున్నాను, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ప్రాస్పెక్ట్లో మాడుతున్నా. వాడిని అడ్డాకూలీలో తీసుకెళ్ళి ఈ షాప్లో ప్రైవేట్ షాప్ అయినా అక్కడే పని చేయడం అన్న కాన్సెప్ట్ కాదు కదా. అదే చెప్తున్నాను, ప్రభుత్వ విధానం అన్నది ఎప్పుడైతే ప్రజారంజకంగా ఉన్న దగ్గర అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆ ప్రభుత్వం ఏం చేసినా తప్ప మేం చేసేదే అంటే ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.